నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలను కోరారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి అక్రమాలకు కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. నగరంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 21, 22 డివిజన్లలో 19, 20 డివిజన్లలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సూరా సుధాకర్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. స్థానికులు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఎస్వీ నగర్లో ఆరణి శ్రీనివాసులు కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులకు పంచిపెట్టారు. చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా చదువుల నగరంగా ఉన్న తిరుపతిని ఉపాధి కల్పన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక నాయకులు సొంత ఆస్తులను పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరులో న్యాయం వైపు ఉన్న ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు కోరారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయడంతో పాటు పార్లమెంటు బీజేపీ ఎన్నికల గుర్తైన కమలంపై ఓటు వేసి వరప్రసాద్ ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఆర్సీ మునికృష్ణ, చినబాబు, పాటకం వెంకటేష్, మహేష్ యాదవ్, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, అజయ్ కుమార్, బొనగంటి భాస్కర్, వరప్రసాద్, జనసేన నాయకులు లక్ష్మీపతి రాయల్, ఆకేపాటి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం, రాష్ట్రంలో నిరుద్యోగం, చేతికి పని, కష్టానికి ఫలితం దక్కే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రం ఈ 5 సంవత్సరాల పాలనలో, ఈ రాక్షస పాలనలో, నియంత పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రాధిపతిగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేయడం జరిగింది. అసలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదేంటో చెప్పే పరిస్థితుల్లో పిల్లలకు లేరు, చదువుకునే వాళ్ళకు కూడా లేరు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో కూడా ఇక్కడ రాజారెడ్డి పాలన సాగిస్తూ, ఇక్కడ ఒక నియంత కుటుంబ పాలన సాగిస్తూ ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని పదవులు ఆ కుటుంబంలోనే తీసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ గుప్పిట్లో పెట్టుకుంటూ తనదైన శైలిలో ఇక్కడ దొంగ ఓట్లను దాదాపు 31,000 ఓట్లను చేర్పించుకుంటూ సపరేట్గా ఇప్పుడు ఓటర్లు ఫైనలైజ్ అయింది. ఆ ఓటర్లో మ్యాపింగ్ చేసేదానికోసం సపరేట్ ఒక మిషనరీ యంత్రాంగం కూడా ఒక చోట ఫిట్ చేసుకొని చేస్తున్నారు. అది కూడా తొందరలోనే ఎలక్షన్ కమిషనర్కు పట్టించి దాన్ని కూడా సీజ్ చేస్తాం. ఎన్డీఏ కూటమి తరఫున ఆరణి శ్రీనివాసులు గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ అరాజక ప్రభుత్వాన్ని పారదోలటానికి, ఈ అరాజక ప్రభుత్వానికి వ్యతిరేకించడానికి, ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఓటుతో పూర్తిగా మాపటానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆరణి శ్రీనివాసులు గారిని ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు గారిని గ్లాసు గుర్తుపైన, అలాగే ఎంపీగా బీజేపీ కమలం గుర్తుపైన వేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరమైంది. ఈ యువత కోసం, రైతు కోసం, కార్మిక సంఘాల కోసం, కార్మిక నాయకుల కోసం, రైతు కూలీల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం ఈరోజు ఈ రాష్ట్ర కూటమిలో ఈ యొక్క కూటమి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఈయన చేసిన అరాచకాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసి, ప్రజలు ఆలోచించి మంచి భవిష్యత్తు చేసుకో విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుని ఈ గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిద్దామనే భావనలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు కానీ, వీళ్ళు చేసిన ఏదైతే ప్రజల్ని మోసం చేశారో టీడీఆర్ బాండ్ల ద్వారా కానీ, అదే దొంగ ఓట్ల ద్వారా కానీ ఈరోజు ఒక మిషన్ పెట్టుకొని దొంగ ఓట్లు వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటుని కొనుక్కునేది కూడా, అంటే మనం చూసాం వైసీపీ వాళ్ళు ఎలా కొనుక్కున్నారు, ఎలా చేశారు. ఇప్పుడు దొంగ ఓట్లని తయారు చేస్తున్నారు. మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం, దయచేసి మీరు ఆ దొంగ ఓట్లు వేయకండి. మీరు వేయడం వల్ల అది కానీ అధికారులు గుర్తిస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తారు. కాబట్టి మీ బిడ్డల గురించి కూడా మీరు ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని మనం వెనకేసుకొని రాకూడదు. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే మన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతం అంతా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ డ్రగ్స్ మాఫియా నుంచి బయటపడగలుగుతాం, ఈ లిక్కర్ మాఫియా నుంచి బయటపడగలుగుతాం.